రోహన్ మనలో చాలా మందిలాగే ఉన్నాడు. ఎప్పుడూ బిజీగా, ఎల్లప్పుడూ తొందరలో ఉన్నాడు. అతనికి చేయవలసిన పనుల జాబితా ఉంది. విజయం కోసం ఎప్పటికీ అంతం కాని వేటతో పాటు ఊపిరి పీల్చుకోవడానికి కూడా సమయం లేదు. అతను ఎంత సాధించినా ఎల్లప్పుడూ ఏదో కోల్పోతున్నట్లు అనిపిస్తుంది. అతను సంతోషంగా ఉండాలని కోరుకున్నాడు. కానీ జీవితం చాలా క్లిష్టంగా అనిపించింది. ఒక వారాంతంలో అతను విరామం తీసుకొని నిశ్శబ్ద గ్రామాన్ని సందర్శించాలని నిర్ణయించుకున్నాడు. అలా ఒక చిన్న గ్రామంలో నది దగ్గర నడుస్తుండగా ఒక వృద్ధ జాలరి ప్రశాంతంగా కూర్చొని ముఖం మీద పెద్ద చిరునవ్వుతో చేపలు పట్టడం గమనించాడు. ఆశ్చర్యంగా రోహన్ అతని దగ్గరకు వెళ్ళి, "నువ్వు చాలా సంతోషంగా కనిపిస్తున్నావు. నీ వ్యాపారాన్ని పెంచుకోవడం, ఎక్కువ డబ్బు సంపాదించడం మరియు మెరుగైన జీవితాన్ని గడపడం గురించి నువ్వు ఎప్పుడూ ఆలోచించలేదా?" అని అడిగాడు. దానికి జాలరి నవ్వుతూ, "ఎందుకు? అప్పుడు ఏమి జరుగుతుంది?" అని ప్రశ్నించాడు. రోహన్ ఉత్సాహంగా, "సరే, నువ్వు కష్టపడి పని చేస్తే నువ్వు పెద్ద పడవ కొనవచ్చు, ఎక్కువ చేపలు పట్టవచ్చు, చాలా డబ్బు సంపాదించవచ్చు మరియు చివరికి ధనవంతుడిగా పదవి విరామణ చేయవచ్చు. అప్పుడు నువ్వు విశ్రాంతి తీసుకొని జీవితాన్ని ఆస్వాదించవచ్చు" అని జవాబిచ్చాడు. జాలరి నవ్వి, "కానీ నేను ఇప్పటికే అలానే చేస్తున్నాను. ప్రతిరోజు నేను కొన్ని చేపలు పట్టడం, నా కుటుంబంతో సమయం గడపడం, నది ఒడ్డున విశ్రాంతి తీసుకోవడం మరియు ప్రశాంతంగా నిద్రపోవడం, నాకు ఇప్పటికే ఉన్న అదే ఆనందాన్ని పొందడానికి నేను నా జీవితాన్ని ఎందుకు క్లిష్టతరం చేసుకోవాలి?" ఆ మాటలు రోహన్ను పిడుగులా తాకాయి. అతను తన జీవితంలో వృత్తాలుగా పరిగెడుతున్నాడని గ్రహించాడు. ఆనందాన్ని ఏదో సుదూర బహుమతిలాగా వెంబడిస్తున్నానని, వాస్తవానికి అది అతని ముందు ఉంది అని తెలుసుకున్నాడు. ఆ రోజు నుండి అతను వేగాన్ని తగ్గించాలని, నిజంగా ముఖ్యమైన దానిపై దృష్టి పెట్టాలని మరియు జీవితాన్ని అతిగా క్లిష్టతరం చేయడం మానేయాలని నిర్ణయించుకున్నాడు. కథ యొక్క నీతి: మనం తరచుగా జీవితాన్ని అవసరమైన దానికంటే కష్టతరం చేస్తాము. ఆనందం అంటే ఎక్కువ కలిగి ఉండటం కాదు, ఇది మీకు ఇప్పటికే ఉన్నదాన్ని ఆస్వాదించడం. కాబట్టి అనవసరమైన ఒత్తిడిని వెంబడించడం మానేసి సరళమైన క్షణాలను స్వీకరించి ఇప్పుడే జీవించడం ప్రారంభించండి.